గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ప్రసంగం. ప్లీజ్ ఆనరబుల్ మినిస్టర్. సార్, ప్రస్తావనని ఏ పర్సెప్షన్తో తీసుకుంటే ఆ పర్సెప్షన్లో కనబడుతుంది. ముఖ్యమంత్రి గారు అన్నది ఏంది అధ్యక్ష, రాజకీయ కోణంతో ఆ విధంగా బయట మాట్లాడటం జరిగినది. దాన్ని ప్రస్తావన తీసుకుని వారు కూడా, వారి పార్టీ అధ్యక్షులు కూడా ముఖ్యమంత్రి గారిని మంత్రులను కూడా మాట్లాడారు. మేము రాజకీయ కోణంలో ఉంటే రాజకీయ కోణంలో ఆలోచన చేద్దామని ఆలోచన చేశాం తప్ప దాన్ని ఆ పర్సెప్షన్లో తీసుకున్నామని మేము పర్సనల్గా కూడా ముఖ్యమంత్రి గారు రాజకీయ కోణంలో మాట్లాడిన అంశాన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకోవాలనుకోవటం కూడా మీకు కూడా సరికాదు. దయచేసి అధ్యక్ష, చైర్మన్ సార్, అది బయట మాట్లాడింది రాజకీయ పరంగా ముందు తీసుకెళ్ళింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మోషన్ ఆఫ్ థ్యాంక్స్ సంబంధించిన అంశం మాట్లాడుతూ ఉన్న సందర్భంలో అందరూ కూడా సహకరించమని కోరుతాను. ఆనరబుల్ సీఎం గారు మీ జవాబు చెప్పండి ప్లీజ్. ఇది పెద్దల సభ. ఈ పెద్దల సభలో మీరు ఈ విధంగా స్లోగన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అధ్యక్ష, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగానికి హృదయపూర్వక ధన్యవాదాలు. గవర్నర్ గారి ప్రసంగం ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనసభ్యులు గారు ప్రతిపాదించగా రెండవ సమర్థిస్తూ మహేష్ కుమార్ గౌడ్ గారు, సేరి సుభాష్ రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, తాట మధుసూదన్ గారు, తీన్మార్ మల్లన్న, ఏవిఎన్ రెడ్డి గారు, కుర్ర రఘోత్తమ్ రెడ్డి గారు, సమాధానం అవసరం లేదా? రామారెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి సమాధానం అవసరం లేదా? ముఖ్యమంత్రి గారి సమాధానం అవసరం లేదా? మీర్జా రియాజుల్ హుస్సేన్ ఎఫెండి గారు, చల్లా వెంకటరెడ్డి గారు, బల్మూర్ వెంకట్ నరసింహరావు గారు గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపే చర్చల్లో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. చెప్పండి జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం అంటే ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది అధ్యక్ష. ఇలా గత సంవత్సర కాలం ఏదైతుందో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి చేపట్టేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు వివరిస్తూ రాబోయే సంవత్సర కాలం అధ్యక్ష ఈ ప్రభుత్వం చేపట్టబోయేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించేటువంటి దిక్సూచి ఏదైతుందో ఇది గవర్నర్ గారి ప్రసంగం అధ్యక్ష. అటువంటి గవర్నర్ గారి ప్రసంగం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో గడిచిన రోజు ఏదైతుందో నిన్న కానీ ఈ రోజు కానీ డే బిఫోర్ ఎస్టర్డే ఆర్ టుడే ఈ సభ్యులందరూ కూడా మాట్లాడినారు అధ్యక్ష. అందరం కూడా ఏదైతే ఈ రాష్ట్ర బడ్జెట్ సంబంధించి ప్రభుత్వం ముందు పోతే బాగుంటుందో మేము సలహాలు సూచనలు చేయడం జరిగింది అధ్యక్ష. మా సలహాలు సూచనలు మా అభిప్రాయాలు